హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఆన్ డిమాండ్ మన కొంతమంది మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ కొంచెం ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. సో ఈరోజు మీకు నా యొక్క కార్ స్కోడా కైలాక్ తెలుసు కదా మీకు. సో దాని యొక్క ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, దాని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, సో ఎవ్రీథింగ్ మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. సో దిస్ ఈజ్ మై స్కోడా కైలాక్. మీకు ఆల్రెడీ చెప్పా లాస్ట్ వీడియోలో. ఐ డోంట్ నో ఎందుకు నేను కొన్నాను, నాకు తెలియదు. బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు మై లైఫ్. దీనివల్ల నాకు ఒక కొత్త ఆనందం వచ్చింది. మేబీ మనకు ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువైనాయి, బట్ దట్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ కదా. మనకు అల్టిమేట్గా హ్యాపీనెస్ ఇస్తుందా లేదా, అది దిస్ ఈజ్ దట్ వన్. ఓకే, ఇది మనకు మంచిగా ఖుషిని ఇచ్చింది, మంచిగా రైడ్ ఇచ్చింది, మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సో మీకు దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేది మీకు ఈరోజు చూపిస్తాను. సో మన కార్ లోపలికి వెళ్దాం. మీకు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో కూడా చూపిస్తాను నేను. సో కమ్ ఆన్. సో దిస్ ఈజ్ ప్రెస్టేజ్ టాప్ ఎండ్. కొంతమంది అడిగారు నన్ను లాస్ట్ వీడియోలో, ఎందుకు మీరు సిగ్నేచర్ ప్లస్ తీసుకోలేదు, సిగ్నేచర్ ప్లస్ బాగుంటుందా, ప్రెస్టేజ్ బాగుంటుందా అని అడిగారు. సో నేనేం చెప్తానంటే, ఇప్పుడు సిగ్నేచర్ ప్లస్లో కొన్ని మనకు ఫీచర్స్ అనేది మనకు తీసుకోలేం. లైక్ వెంటిలేటెడ్ సీట్స్, సన్ రూఫ్. ఓకే, వీ హ్యావ్ సన్ రూఫ్ హియర్. సో సిగ్నేచర్ ప్లస్లో సన్ రూఫ్ రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కార్ తీసుకుంటామంటే మినిమం ఒక 5 years అయినా మనం వాడతాం, అవునా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మ్యారీడ్ అయి ఉండొచ్చు, సింగిల్ అయి ఉండొచ్చు. ఒకవేళ మ్యారీడ్ అయితే మీకు కిడ్స్ ఉండొచ్చు, మీరు కార్ తీసుకుంటారు. రేపు వాళ్ళు పిల్లలు ఏం చేస్తారు, ఎక్కడో చూస్తుంటారు, మాకు సన్ రూఫ్ కావాలంటారు, ఏం చేస్తారు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ ప్రిఫర్డ్ టాప్ ఎండ్ విచ్ ఈస్ ప్రెస్టేజ్. సో దిస్ ఈజ్ మై ప్రెస్టేజ్. అండ్ నేను ఈరోజు మీకు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో కూడా చూపిస్తాను ఎన్ని కిలోమీటర్ తిరిగాను. ఐ థింక్ నేను ఈ కార్ డెలివరీ తీసుకున్నది ఎప్పుడంటే April 3rd. సో April 3rd నుంచి దాదాపు అప్రాక్సిమేట్లీ 4000 kilometers తిరిగాను నేను. సో దీంతో కేరళ నుంచి తిరుపతి ఒక ట్రిప్, తిరుపతి నుంచి చెన్నై ఒక ట్రిప్, తిరుపతి టు హైదరాబాద్ ఒక ట్రిప్, అండ్ దెన్ తిరుపతి టు నెల్లూరు. సో ఫ్యామిలీ ట్రిప్ ఒకసారి వెళ్ళాను. సో ఈ విధంగా మంచిగా ట్రిప్ చేశాను. సో అప్రాక్సిమేట్గా దాదాపు 4000 kilometers మనం తిరిగేసాం దీంట్లో. సో మీకు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూపిస్తాను. See, 3950, 50 kilometers to go for 4000, right? So we have a range of 390. Okay, so దీంట్లో ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, అండ్ మీకు బెస్ట్ ఆప్షన్స్ పక్కన పెట్టండి, ఎందుకంటే మీకు అందరూ చెప్పుంటారు కైలాక్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయి, ఎవ్రీథింగ్ యూ నో, రైట్. నేనేం చెప్తానంటే, ఒక కార్కి కావాల్సినటువంటి మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి. నేను యాక్చువల్గా ఐఎమ్ నాట్ ఏ ప్రో డ్రైవర్. ఓకే, నేను ఒక బిగినర్ని. సో రీసెంట్గా దిస్ ఈజ్ మై ఫస్ట్ కార్. అండ్ దీన్ని తీసుకున్న తర్వాత కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. సో అది పక్కన పెడితే, ఒక కార్కి కావాల్సింది ఏంటంటే 360-degree కెమెరా. నేను ఫ్రెషర్ కాబట్టి, నేను ప్రో డ్రైవర్ కాదు కాబట్టి, సో దీనికి 360 కెమెరా పెట్టించాను, యాడ్ ఆన్ చేశాను. తర్వాత ఇక్కడ ఇది మీరు చూసారా, దీన్ని డాష్ క్యామ్ అంటారు. ఓకే, మనకు కార్ సేఫ్టీ ఎంత ఇంపార్టెంటో, మనం ఎంత కేర్ఫుల్గా డ్రైవ్ చేసినా కూడా, మనము కార్ ఎంత కేర్ఫుల్గా డ్రైవ్ చేసినా కూడా ఎదుటి వాళ్ళు మనలాగే కేర్ఫుల్గా ఉంటారని మనకు గ్యారంటీ ఇవ్వలేము కదా. సో అందుకని డాష్ క్యామ్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మేబీ ఎదుటి వాళ్ళు మనకు వచ్చేటప్పుడు ర్యాష్గా డ్రైవ్ చేయడం కానీ, వాళ్ళు హిట్ ఇచ్చినప్పుడు, మనకు డెంట్స్ వచ్చినప్పుడు మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఇది ఒక డాష్ క్యామ్ అనేది మీకు కొంచెం సేఫ్ జోన్లో మీరు ఉంటారు. ఇన్సూరెన్స్ అనేది ఈజీగా క్లెయిమ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సన్ రూఫ్. సో ఐ లైక్ దిస్ యాక్చువల్లీ. సో మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీలో కొంతమంది నన్ను క్వశ్చన్లు అడిగారు. సో ఆ క్వశ్చన్స్ మీకు ఈరోజు వాటికి ఆన్సర్ చేద్దామని
నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను, ఎస్పెషల్లీ వీడియో. ఓకే, సో ఫస్ట్ది ఏఎంటీ బెస్టా ఎంటీ బెస్టా? గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఐ అప్రిషియేట్ యూ బ్రో ఫర్ దిస్ క్వశ్చన్. మంచి క్వశ్చన్ వేసారు. నేను ఎలాంటి వాడిని అంటే ఆటోమేటిక్ అంతా మనకు నడవదు. ఓకే, సో మనకంతా ఏం చేయాలా, గేర్ వేయాలి, తొయ్యాలి, పోవాలి. అది నా యొక్క ఫీలింగ్. సో నేను అందుకని ఏం చేశానంటే ఇంకొక 1 lakh పెడితే మనకు ఏఎంటీ కూడా వస్తుంది. 17 అంతా నీకు ఒక కార్, ఫుల్ కార్ వస్తుంది బ్రో, టాప్ ఎండ్. బట్ నేను ఎస్పెషల్లీ రివ్యూస్ చూశాను, కొన్ని టెస్ట్ డ్రైవ్ చూశాను. ఓకే, ఎవ్రీథింగ్. నేను కూడా టెస్ట్ డ్రైవ్ 2 times నేను దీన్ని టెస్ట్ డ్రైవ్ చేసిన. 2 times చేసిన. కుషాక్ 1.5, అది నాకు భలే నచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే. సో నాకున్న బడ్జెట్కి నేను దానికి కొనలేకపోయినా, పోయింది దానికి. ఓకే, ఏ కార్కి ఉండాల్సినటువంటి దానికి ఉంటుంది కదా. సో మాన్యువల్నే తీసుకున్నాను ఫస్ట్ ఎస్పెషల్లీ. ఓకే, 1 lakh పెట్టుంటే 17కి వచ్చుంటుంది ఆటోమేటిక్. బట్ నేను పోలేకపోయినాను. బట్ నాకు మాన్యువల్ కావాలి కాబట్టి గేర్ వేసి మంచిగా, ట్రాఫిక్లో అయితే మాన్యువల్ ఈజ్ గుడ్ బ్రో యాక్చువల్లీ. సో దట్ ఈస్ ద రీజన్ ప్రెస్టేజ్లో మాన్యువల్ తీసుకున్నా, నాకు మంచిగా. ఇప్పుడు మైలేజ్ విషయానికి వద్దాం. సో మైలేజ్ ఇది ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే కార్ అనేది ఏ కార్ అయినా కొనుక్కోవచ్చు. సేఫ్టీ ఉన్న కారు, సేఫ్టీ లేని కారు, ఇవంతా పెద్ద మ్యాటర్ కాదు. మైలేజ్ ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఇప్పుడు మన పెట్రోల్ రేట్ చూసుకుంటే ఎంత ఉంది, 109 ఉంది ఏపీలో. నేను ఎప్పుడు కూడా నా యొక్క కార్కి నార్మల్ పెట్రోల్ కొట్టించాను, పవర్ పెట్రోల్ కొట్టిస్తాను, 95 పెట్రోల్ కొట్టిస్తాను. ఎందుకంటే కంపెనీ వాళ్ళు సజెస్ట్ చేసింది అదే. సో 116 ఉన్నది 1 లీటర్. సో మైలేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ కార్ కదా. అందుకని నీకు చెప్తాను, ఇప్పుడు రియల్గా చెప్తా. నేను 4000 kilometers దాదాపు తిరిగేశాను కాబట్టి ఫస్ట్ 500 kilometers ఎలా తిప్పానంటే కార్ని, మీరు నమ్మతారో నమ్మరో, రప్ప తిప్పిన. గేర్ వేయడు, యాక్సిలరేటర్ కొట్టు, ఇష్టం వచ్చినట్టు కొట్టిన దాన్ని. అప్పుడు ఒక 12-13 వచ్చింది. తర్వాత ఒక 500 to ఒక 1500 ఆ టైంలో కొంచెం మరీ అంత అగ్రెసివ్గా కాకుండా కొంచెం ఫీల్ అయ్యా. ఓకే, ఇది కాదు, ఇది కరెక్ట్ డ్రైవింగ్ కాదు అని నేను రియలైజ్ అయినా. ఓకే, రిలైజ్ అయ్యి కొంచెం స్మూత్గా గేర్ షిఫ్టింగ్ కానీ, యాక్సలరేషన్ కానీ, బ్రేక్స్ కానీ. సో కొంచెం ఫస్ట్ 500 కంటే కూడా నెక్స్ట్ స్టేజ్లో కొంచెం నేను ఇంప్రూవ్ చేసుకున్నా. సో 15 to 16 అప్పుడు నాకు వచ్చినటువంటి మైలేజ్. తర్వాత 2000 to ఇప్పుడు 4000 దాదాపు. సో ఇక్కడ ఇది పీక్ పాయింట్, సాచురేషన్ పాయింట్ అంటారు దీన్ని. అంటే దాన్ని నేను కంప్లీట్గా ఫీల్ అయినా. ఎలా ఫీల్ అయినానంటే, మీరు అవతార్ సినిమా చూసిరా? ఖచ్చితంగా చూస్తుంటారు. ఫస్ట్ అవతార్లో వీళ్ళు హీరో పాండోరాకి వెళ్ళినప్పుడు ఆడికి ఒక ఏమంటారు దాన్ని, ఒక పెట్టుకొని చూజ్ చేసుకుంటాడు కదా, ఏదో దానికి వెహికల్ కదా, గాల్లో తిరగడానికి ఒక పక్షిలాగా ఉంటుంది. ఏంటది నాకు తెలియదు కానీ మీకు తెలుస్తుంది. సో ఎప్పుడైతే తన యొక్క థాట్స్ దాని థాట్స్ రెండు మిక్స్ అయినప్పుడు, రెండు ఒకటైనప్పుడు, సో మనోడు ఏదో ఆలోచిస్తే అట్లా వద్దు. అది సేమ్ అలాగే నేను కూడా కార్ని ఫీల్ అయ్యా. ఎలా ఫీల్ అయినానంటే ఒక బాడీలో ఒక పార్ట్ లాగా ఫీల్ అయినా. సో ఆ విధంగా ఫీల్ అవ్వడం వల్ల దాన్ని నేను ఎక్కువ యాక్సలరేషన్ ఇవ్వడం కానీ, సడన్ బ్రేక్స్ వేయడం కానీ, సో దిస్ యాక్చువల్లీ అది నాకు కరెక్ట్ అనిపించలే. సో అందుకని నేను ఒక డిసిప్లైన్గా నేను కార్ డ్రైవ్ చేసిన. ఆ డిసిప్లైన్ డ్రైవింగ్ చేసినప్పుడే నాకు ఆ మైలేజ్ 23 km/L, 70 కాదు, 80 మ్యాక్సిమం, 85 సమ్టైమ్స్, 85 బిలో 80. ఓకే, 85 to బిలో 85 ఆ రేంజ్లో ఒక స్మూత్ యాక్సలేషన్, నో సడన్ యాక్సలేషన్. ఓకే, నో సడన్ బ్రేక్స్. సడన్గా బ్రేక్ వేయడము, ఫాస్ట్గా కసక్కని బ్రేక్ వేయడం, ఇదంతా మనకు వద్దు. ఓకే, ఒక డిసిప్లైన్ డ్రైవర్గా ఉండాలి, కార్ని ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఎన్నో లక్షలు పోసి కొంటాం కదా కారు. సో ఇవన్నీ తగ్గించాలి మనం. ఒక డిసిప్లైన్ డ్రైవర్గా ఉండాలి. కార్ని అర్థం చేసుకోండి, ఎలా మూవ్ అవుతుంది, ఎలా దాన్ని ఓన్గా ఫీల్ అవ్వండి. ఓకే, ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే డబ్బులు పెట్టి కొన్న తర్వాత ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటారు. బట్ నేను చెప్తున్నా, నేను ఎలా అచీవ్ చేశాననేది మీకు చెప్పాలి కదా. సో 2000 to 4000 kilometers, ఈ యొక్క 2000 అంటే ఎంత గ్యాప్, డిఫరెన్స్ ఎంత ఉంది? 2000 kilometers కదా. ఈ 2000 kilometersలో నేను దాన్ని అలా డ్రైవ్ చేయబట్టి నో సడన్ బ్రేక్స్, నో సడన్ యాక్సలేషన్, వెరీ స్మూత్ డిసిప్లైన్ డ్రైవింగ్. ఇవన్నీ కూడా, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా నాకు
మన కైలాక్లో నేను చేయడం వల్ల 23 km/L. మీకు లాస్ట్ టైం చెప్పాను అనుకుంటా, టోటల్ 700 ఫుల్ ట్యాంక్ చేయించిన 700 km రేంజ్ చూపించింది. నేను ఇంటికి వచ్చేసరికి 400 రేంజ్ ఇంకా అట్లా ఉంది. అంటే వితిన్ 300 km మనకు మైలేజ్ వచ్చింది. అవుట్ ఆఫ్ 700లో మన ఇంటికి యాక్చువల్గా టోటల్ డిస్టెన్స్ ఎంత 500. నీకు 700లో 500 పోతే ఎంత ఉండాలి రేంజ్, బ్యాలెన్స్ రేంజ్ ఎంత ఉండాలి 200 ఉండాలి. కానీ నాకు 400 ఉంది. దాని మీనింగ్ ఏంది అది మీరు అర్థం చేసుకోవాలి. సో మైలేజ్ రావాలంటే ఎవరికి పడితే అలా రాదు. సో డిసిప్లైన్ డ్రైవర్ ఉండాలి, నువ్వు అర్థం చేసుకోవాలి కార్ని, దాన్ని నువ్వు ఫీల్ అవ్వాలి. ఏమి అవతార్లకు వాళ్ళు ఫీల్ అయ్యింది కదా, ఫీల్ అయ్యి ఇద్దరు ఒకటి అయిపోయారు కాబట్టి నువ్వు కూడా ఆ విధంగా ఫీల్ అవ్వాలి, మంచి మైలేజ్ అచీవ్ చేస్తావు. చేయకపోతే నాకు కామెంట్ పెట్టు, మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ మ్యూజిక్. వన్ ఆఫ్ అవర్ బ్రదర్ వన్ ఫ్యామిలీ మ్యూజిక్ ఎలా ఉందని అడిగిండు. బ్రో మ్యూజిక్ గురించి చెప్తాను. నాకు ఈ హార్మన్ కార్డ్స్ అవన్నీ విన్నా, ఓకే టాటాలో అవి విన్నా, మహేంద్రాలో హార్మన్ కార్డ్స్ ఉన్నాయి, హార్మన్ సౌండ్ సిస్టమ్ ఉంది, ఓకే అనిపించింది. బట్ మోస్ట్లీ నేను సింగిల్గానే ట్రై చేసిన ఈ కార్ని. ఓకే, నాకు ఫ్యామిలీ అంటే ఒక ట్రిప్ వెళ్ళాను కాబట్టి మిగతా అంతా ఈ సోలో డ్రైవ్సే. సో సింపుల్గా కార్ ప్లే పెట్టుకుంటా, కార్ ప్లే ఆండ్రాయిడ్ కాదు ఐఫోన్ కార్ ప్లే ఉంటుంది కదా, దీనికి నేను అటాచ్ చేసుకుంటా, సాంగ్స్ పెట్టుకుంటా. మీరు నమ్ముతారో నమ్మరో ఆ సౌండ్ సిస్టమ్కి ఇంకా నీకు ఏది అవసరం లేదనిపిస్తుంది. ఎంత డిస్టెన్స్ ఉన్నా సరే నువ్వు ఈజీగా వెళ్ళిపోవచ్చు. దాదాపు కేరళ టు ఇంటి దగ్గరకు వచ్చేసరికి 700 km వచ్చింది నాకు ఫస్ట్. సో బండి కూడా అడగ తీసుకున్నది, కేరళలోనే తీసుకున్నది నేను. సో ఆ 700 km వితిన్ 1 డేలోనే వచ్చిన. ఎందుకంటే విత్ సౌండ్ సిస్టమ్ వల్ల పెట్టుకున్నామా మంచిగా అనిపించింది నాకు. ఒక మంచి సాంగ్స్ పెట్టుకోవాలి, అన్ని సాంగ్స్ కాదు, ఓకే ఒక మంచి మెలోడీ సాంగ్స్, ఒక మంచి కొంచెం హాలీవుడ్ సాంగ్స్ ఉంటాయి, ఏదో పాప్ సాంగ్స్ ఇవి ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకున్నా దీని అమ్మ పడవ. మీరు నమ్మతారో నమ్మరో 700 km నాకు పెద్దగా తక్కువ అనిపించింది. ఎందుకంటే మనకు పక్కన మనుషులు ఎవరు లేకపోయినా కూడా సౌండ్ సిస్టంలో ఆ మ్యూజిక్ని మీరు ఎంజాయ్ చేసినప్పుడు 700 km ఒక జస్ట్ నెంబర్ అనిపిస్తుంది. ఓకే, నాకైతే పర్సనల్గా కైలాక్లో సౌండ్ సిస్టమ్ అనేది ఆసమ్, బెటర్. ఐఎమ్ ఫీలింగ్ దట్ యూనో, నాకు అది బాగా నచ్చింది. సౌండ్ సిస్టమ్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను నేను, దాదాపు 70, 90, 80% వరకు నేను ఎక్కువ సౌండ్ పెట్టుకుంటాను. కొట్టానంటే సూపర్గా ఉంటుంది. నేనైతే ఎంజాయ్ ఆ డ్రైవ్, అదే కదా మనకు కావాల్సింది భయ్. మన కార్లో వెళ్తున్నప్పుడు ఒక సౌండ్ పెట్టుకుంటాము, ఒక సాంగ్స్ పెట్టుకొని వెళ్తున్నప్పుడు అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకోటి ఉంటుంది అంటారా? నాకైతే ఐ లవ్ దట్. నాకైతే సౌండ్ సిస్టమ్ బ్రహ్మాండం, సూపర్. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసిన, నాకైతే సూపర్ అనిపించింది. ఐ వుడ్ సే మీరు ఎవరన్నా అడిగినా కూడా ఏం కార్ తీసుకుంటే మంచిదా అన్నా కూడా, బట్ నాకు అదర్ కార్స్ గురించి తెలీదు. సోఫార్ నేను నెక్సాన్ డ్రైవ్ చేసిన, దీనికి ముందు తీసుకోకముందు నెక్సాన్ తీసుకున్న, నెక్సాన్కు టెస్ట్ డ్రైవ్కి వెళ్ళినా, గుడ్ బాగుంది. నెక్సాన్ అయితే ఎలా ఉందని అంటే లోపల కూర్చున్న తర్వాత నాకు ఒక రాయల్ ఫీలింగ్ వచ్చింది. అంటే స్పేసియస్గా ఉన్నింది అనమాట, చాలా స్పేసియస్. ఎస్, ఆ స్పేసియస్ వల్ల బాగా చాలా పెద్దగా స్పేసియస్గా ఉంది. వెనకాల కూడా నీకు బాగా స్పేస్ ఉంటుంది అనమాట, రేర్ కూర్చునే వాళ్ళందరూ కూడా బాగుంటుంది. సో అంతా బాగుంది. బట్ నాకు ఎందుకో నేను వెళ్ళలేకపోయినట్టు నెక్సాన్కి. దాని తర్వాత 3XO, దీనికి పెద్ద కాంపిటేటర్ ఏదైనా ఉందంటే అది 3XOనే. ఇప్పుడు మనం బుక్ చేసినా కూడా ఒక 3-4 months పడుతుంది రావడానికి, తెలుసా మీకు? నేను ఆల్రెడీ బుక్ చేసిన అఫిషియల్గా. నేను మహీంద్రా వాళ్ళకి నేను బుక్ చేసి 3XO వాళ్ళకి బుక్ చేసి నేను వాళ్ళ దగ్గర వాళ్ళకి బుక్ చేసిన తర్వాత మనకు ఒకటి ఇస్తారు, మనకి మహీంద్రా ఫ్యామిలీ అని ఒక ఫైల్ ఇస్తారు అనమాట. దాంట్లో మన డీటెయిల్స్ అన్ని ఇస్తారు. సో బుక్ చేసిన దాన్ని 3XO అయితే 2 times తిరిగాను అనమాట. నాకు 3XOలో నచ్చింది ఏంటంటే 1.2 లీటర్ ఉంటుంది కదా, అది ఏ మోడల్ అది కామెంట్లో పెట్టండి. 1.2 లీటర్ ఉంటుంది, నార్మల్గా 1 లీటర్ కాదు 1.2 లీటర్ ఉంటుంది చూసారా, ఆ ఇంజిన్ నాకు నచ్చింది. సో దానికే ప్రిఫర్ చేసిన. అది కూడా దాదాపు 16 lakhs ఉంది ఆన్ రోడ్ ప్రైస్. సో దాన్నే ఫస్ట్ ఫిక్స్ అయిపోయినా, దాన్నే బుక్ చేసిన. బట్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నాకు ఆ డిజైన్ నచ్చలే. ఆ డిజైన్ మనకు అంత ఫెమిలియర్గా అనిపించలే. మా కేరళ ఫ్రెండ్ ఒక అలీబాయ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు,
అతను ఏమన్నాడంటే జై దిస్ ఈజ్ ఈ డిజైన్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక అన్ఫినిష్డ్ డిజైన్ అనిపించిందంట. ఏమో మరి మనోడు కొంచెం ఎట్లా ఫీల్ అయ్యాడో నాకు తెలియదు, కానీ నాకు అక్కడ చెప్పిండు, నాకు ఇదేదో చూస్తుంటే ఏదో కంప్లీట్ డిజైన్ అవ్వలేదు అనేసి అన్నాడు. ఆ డిజైన్ గురించి నేను పెద్దగా ఆలోచించలేదు, బట్ నాకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉండేది. 1.2 ఎస్పెషల్లీ 3X 1.2 లీటర్ ఉంది కదా, అది ఆసమ్ ఎక్స్పీరియన్స్. నేను దాన్ని తీసుకున్నాను, ఫిక్స్ అయినా. తర్వాత దీనికి టెస్ట్ డ్రైవ్కి వచ్చిన. దిస్ వన్ మేక్స్ మీ ఫీల్ ప్రౌడ్, వెరీ హ్యాపీ. ఐ లవ్ దిస్. ఓకే, సౌండ్ సిస్టమ్ సూపర్ ఉంది బాయ్. నెక్స్ట్ వన్. సో వన్ ఆఫ్ అవర్ బ్రదర్ ఒకరు అడిగింది, ఏమన్నారంటే బ్రో ట్యాంక్ టు ట్యాంక్ లేదా ఒక 100 to 200 కిలోమీటర్స్ తిరగండి, తర్వాత ట్యాంక్ ఫుల్ చేయండి. ఫస్ట్ ట్యాంక్ ఫుల్ చేయండి, తర్వాత ఒక 100 కిలోమీటర్స్ తిరగండి, తర్వాత మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేయండి. సో అప్పుడు మీరు క్యాల్కులేట్ చేయండి ఎంత వస్తుంది అని అడిగారు. ఇది నేను ఫస్ట్ 500 కిలోమీటర్స్ తిరిగాను కదా, నా ఫస్ట్ కార్ తీసుకున్నప్పుడు. అప్పుడు కొంచెం కారు మీద ఎక్కువ ఉండి రప్ప తగ్గేదేలే అన్నట్టు అప్పుడు కొట్టాను కదా బాగా. సో అప్పుడే చేశాను నేను. మై ఫస్ట్ లాంగ్ జర్నీ అనేది కేరళ నుంచి స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి తీసుకొని డైరెక్ట్ ఇంటికి వచ్చాను కాబట్టి అక్కడ ట్యాంక్ ఫుల్ చేశాను. అప్పుడు కొంచెం మనము ఎక్కువ ఎక్సర్లేషన్ అయితే ఏమి సరిగా డిసిప్లిన్గా నేను డ్రైవ్ చేయలేదు. అప్పుడు నాకు ఎంత వచ్చింది, దాదాపు 14 to 15 ఏమో వచ్చింది. సో తర్వాత అల్టిమేట్గా నేను అప్పుడు ట్యాంక్ టు ట్యాంక్ చూశాను, 15 ఏమో వచ్చింది. తర్వాత నేను డిస్ప్లేలో కూడా చూసా, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో కూడా చూసా ఎంత ఉంది రియల్ టైం మైలేజ్ అని చెప్పి. సేమ్ అది కూడా 15 చూపించింది, 15 + 16 సంథింగ్, +or-1 అంతే, 1 కిలోమీటర్ అంతే. సో దాని మీనింగ్ ఏంటి, మీరు ట్యాంక్ టు ట్యాంక్ చేసినా అదే మీకు మైలేజ్ చూపిస్తుంది, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అదే చూపిస్తుంది. మేబీ +or-1 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంది అంతే తప్ప ఇంకా అంతకుమించి ఏం లేదు. సో నేను ఆల్రెడీ చేశాను బ్రో, నేను ఆల్రెడీ ట్యాంక్ టు ట్యాంక్ ఫుల్ చేసి డైరెక్ట్గా మైలేజ్ టెస్ట్ కూడా చేసిన. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెండ్. ఫైనల్గా ఒక కన్క్లూడ్లో ఏమున్నానంటే, సో మనం ఇది జర్మన్ ఇంజనీరింగ్ కదా, సో మన ఇండియన్ టెక్నాలజీ కాదు. అంటే బాగుంది, అంటే అది దానికి దానే రిపేర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికే మనం మంచిగా డ్రైవ్ చేస్తే అది దానికే అదే ఇంప్రూవ్ చేసుకొని మనకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నాకు అనిపిస్తుంది. అంతకుమించి మనం చేయాల్సిన అవసరం లేదు. సో జర్మన్ కార్స్ అనేవి మనకు ఆడి వోక్స్వాగన్ ఇవన్నీ కూడా జర్మన్ కార్సే కదా. సో యూ హ్యావ్ టు బిలీవ్ దిస్. ఓకే, మీకు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చూపించినా మీరు నమ్మాల్సిందే. మీరు ట్యాంక్ టు ట్యాంక్ ఫుల్ చేసినా మీకు వచ్చేది కూడా అదే ఫైనల్గా. సో డిఫరెన్స్ ఏం పెద్దగా లేదు. సో కాబట్టి మీకు అర్థమవుతుంది. కాబట్టి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్రో, సో ఈ కారు కొనడానికి గల కారణము ఒక బలమైన కారణం ఉంది. నేను ఒక పాస్ట్ ఇయర్స్ నుంచి కొంచెం నా మైండ్ సరిగా లేదు. సో ఐ బిలీవ్ సమ్వన్, ఓకే, వాళ్ళు మోసం చేశారు నన్ను. ఓకే, సో ఈ యొక్క కొంచెం ఈ ఫీల్ నుంచి, ఈ యొక్క బాధ నుంచి కొంచెం తప్పించుకుందామని చెప్పి సో కార్ తీసుకుందామని ఫిక్స్ అయినా. తీసుకున్నాం, నేను కొంతమంది చెప్పాను, మా వన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి చెప్పిన. వాళ్ళు ఏమన్నారంటే వద్దు, నో డోంట్ డూ దాట్ అని చెప్పారు. బరాబర్ తీసుకుంటా, రప్ప తిప్పుతా కారు అని చెప్పిన వాళ్ళకి. నేను చెప్పి తీసుకున్న తర్వాత వాట్, అమ్మాయిలు నమ్ముకోవడం కంటే మిషన్స్ నమ్ముకోవడం బెస్ట్. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం. ఓకే, సో మిషన్స్ నమ్ముకోండి మంచిగా, అర్థమైందా? మీరు బ్రేక్ వేస్తే ఆగుతుంది, మీరు యాక్సిలరేషన్ ఇస్తే ముందుకు పోతుంది. మీరు చెప్పిన మాట ఉంటుంది బ్రో. మళ్ళా మంచిగా కార్ తీసుకోండి, మెసేజ్ల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, తిట్లు పడాల్సిన పని లేదు, ఏంటి ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎవరి కోసము. ఓకే, లైఫ్ అనేది షార్ట్ కదా, సో మనం హ్యాపీగా ఉండాలి. తీసుకోండి, వయసు ఉన్నప్పుడే తీసుకోవాలి, మంచిగా నడపండి, ట్రిప్పులకి వెళ్ళండి. ఎప్పుడు బ్యాంకాంగ్లు థాయిలాండ్లే కదా మావా, అప్పుడప్పుడు మన ఇండియాలో మంచి సౌత్ ఇండియా ఉంది, మంచిగా తిరగండి. కేరళకి వెళ్ళండి, ఊటీకి వెళ్ళండి, తమిళనాడుకి వెళ్ళండి, నార్త్ వెళ్ళండి మంచిగా.
చేయండి, మంచిగా హ్యాపీగా ఉండండి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్ యాక్చువల్లీ. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను ఈ కార్ తీసుకున్న తర్వాత కొంచెం నాకైతే బెటర్, అంటే ఇంకా కూడా కొంచెం నాకు లైఫ్ ఇంకెంతో ఉంది, మనం చేయాల్సింది ఇంకా అనిపిస్తుంది నాకు. సో కొంచెం కరేజ్ వస్తుంది. ఓకే, వెళ్ళండి మంచిగా, సోలో డ్రైవ్స్కి వెళ్ళండి, తిరగండి, మంచిగా రండి, హ్యాపీగా ఉండండి. ఓకే, ఇది నా నుంచి ఒక చిన్న సజెషన్ మీకు, అంతే, అంతకుమించి ఏం లేదు. సో మిషన్స్ నమ్ముకోండి భయ్యా. ఫస్ట్ మిషన్స్ వల్లే మనకి హ్యాపీనెస్ వస్తుంది. ఓకే, మనుషుల వల్ల రాదు. ఎవడైనా సరే నీ దగ్గర డబ్బు ఉంటేనే వస్తాడు, లేదంటే ఏదైనా అవసరం ఉంటే నీ దగ్గరకు వస్తాడు, లేదంటే ఎవరో రాదు. అల్టిమేట్గా డబ్బు నీ దగ్గర ఉంటేనే నీకు వాల్యూ. ఓకే, అంతకుమించి ఏం లేదు ప్రపంచంలో. అర్థమైందా? సో మిషన్స్ తీసుకోండి, మిషన్స్ నమ్మండి మంచిగా. అర్థమైందా? సో హ్యాపీగా ఉండండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.